ఆధునిక సేంద్రియ వ్యవసాయానికి సూక్ష్మజీవుల వ్యవసాయాన్ని జోడిస్తున్న రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. పసిడి పంటలు కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు పసిడి పంటలు కార్యక్రమంలో సేంద్రియ ఉత్పత్తుల తయారు చేస్తున్న ఉత్పత్తుల వివరాలు, తద్వారా రైతులకి కలిగే లాభాల గురించి ప్రముఖ సేంద్రియ నిపుణుడు అట్లాగే ఇన్నోవా బయోటెక్ అధినేత రవికుమార్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయం ఇది మనకి పురాతన కాలం నుంచి తెలిసిందే. దిగుబడులు పెరిగి ఆహార భద్రత నుంచి ప్రజల్ని కాపాడే ప్రయత్నం నుంచి వచ్చిందే ఈ హరిత విప్లవం. అయితే హరిత విప్లవం భారతదేశ ప్రజల్ని ఆహార భద్రత ఇచ్చిందేమో కానీ భూసారం క్షీణించి ప్రజల్ని అనారోగ్య స్థితికి తీసుకువచ్చింది అని చెప్పడం భావ్యమే. ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితిని గమనించిన ఎంతో మంది మరలా సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపి భూసారంతో పాటు ఆరోగ్య సమాజాన్ని నిర్మించేందుకు వారి పరిధిలో కృషి చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మనం రవికుమార్ని అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం రవికుమార్ గారు ఇన్నోవా అనే పేరుతో సేంద్రియ పద్ధతుల్లో అనేక రకాల ఉత్పత్తుల్ని తయారు చేసి రైతులకి సరఫరా చేస్తూ మంచి ఫలితాల్ని సాధిస్తూ ఉన్నారు. ఆ వివరాల్ని రవికుమార్ ద్వారా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు రవి. ఇన్నోవా అగ్రో ల్యాబొరేటరీ ఎల్ఎల్పి అని పాష్మైలారం ఐడియాలో ఉంది, దీని నుంచి మాట్లాడుతున్నాను. మేము ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తుల్ని మేము ఉత్పత్తి చేస్తాము. అంటే మన నత్రజని బ్యాక్టీరియాలు కానీ, ఫాస్ఫో బ్యాక్టీరియా అని, పొటాష్ బ్యాక్టీరియా అని, జింక్ బ్యాక్టీరియా అని, ఇలా ఎన్పీకేకి సంబంధించిన బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటిలన్నిటిని ప్రొడ్యూస్ చేయడం. అలాగే మైక్రైజా, వెసికులర్ ఆర్బెస్కులర్ మైక్రైజా అని ఒక వ్యామ్ అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దాన్ని ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే పీజీపీఆర్స్, ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబ్యాక్టీరియాస్ అని కొన్ని రకాల బ్యాసిలస్ జాతికి చెందిన సూక్ష్మజీవులు ఉంటాయి, వాటిని ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే పురుగులు, తర్వాత శిలీంద్రనాశనులు, వీటిని బయోపెస్టిసైడ్స్ అండ్ బయో కంట్రోల్ ఏజెంట్స్ అంటాము. జీవ శిలీంద్రనాశనులు, చాలా జీవ రసాయన వీటిని కూడా మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇటువంటి వాటిని వల్ల ఏంటంటే మనకి భూమి ద్వారా, పంట ద్వారా, తర్వాత వేర్ల ద్వారా, విత్తనం ద్వారా వచ్చే శిలీంద్ర తెగుళ్ళన్నిటిని కంట్రోల్ చేయడం అందరికీ సుపరిచితంగా తెలుస్తూ ఉంటుంది, మార్కెట్లో కూడా ఉంటుంది. వీటిని ప్రొడ్యూస్ చేస్తాము. అంటే మేము ముఖ్యంగా మాకు బయోఫెర్టిలైజర్ ఇండస్ట్రీ ముఖ్యంగా స్టార్ట్ చేసాము. రీసెంట్గా మేము ట్రైకోడర్మా, సూడోమోనాస్ లాంటి సిఐబి ద్వారా నేను లైసెన్స్కి అప్లై చేయడం జరిగింది. అవి కూడా మేము ప్రొడ్యూస్ చేయబోతూ ఉన్నాము. అలాగే బవేరియా బసియానా అని, మెట్రైజం అని, ఎనైసోప్లే, తర్వాత ప్యాస్లోమైసిస్ లిలాసినస్ అని, ఈసారి అని, ఇవి కొన్ని జీవ శిలీంధ్రాలు. కానీ పురుగుల మీద అవి పురుగులకు రోగాలు కలిగించి వాటిని కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడతాయి. అది చెదలు మొదలుకొని తర్వాత లార్విసైడ్, గొంగళి పురుగు, ఆకులు తినే పురుగు, కాండం తొలిచే పురుగులు, వీటిని అన్నిటిని కంట్రోల్ చేయడానికి బవేరియా అని వాడతాము. అలాగే చెద ఇటువంటి వాటికి మెట్రైజం అని వాడతాము. తర్వాత సకింగ్ కాంప్లెక్స్, పైన వచ్చే రసం పీల్చే పురుగులన్నిటిని కంట్రోల్ చేయడానికి వర్టిసిలియం లెకాని అని, ఇసారియా ఫ్యూమరోసి అని, ఇవి కూడా మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. ఇవి కూడా మనకి సేంద్రీయ వ్యవసాయంలో కెమికల్స్ ఖర్చు తగ్గించుకుంటూ వీటిని వివిధ దశల్లో రెగ్యులర్గా దఫాలుగా వాడుతున్నట్లయితే రైతులు అధిక ప్రయోజనాలు పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి వాడుతుండగా మనం కెమికల్ ఫంగిసైడ్స్ కానీ, బ్యాక్టీరియా సైడ్స్, స్ట్రెప్టోసైక్లిన్, ప్లాంటోమైసిన్ లేదా బావిస్టిన్, M45 ఇటువంటి వాటిని వాడడం వల్ల ఇవి చనిపోయి మనకి వీటి ఉపయోగం ఉండదు. అందుకని అవి కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఏంటంటే మినిమం ఆ స్ప్రేకి ఈ స్ప్రేకి మధ్యలో 10 నుంచి 15 రోజులు, కనీసం వారం రోజులు వ్యవధి పాటించి దాన్ని మనం స్ప్రే చేసినట్లయితే వీటి వల్ల ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా పురుగులు కానీ దేన్ని కానీ మన భూమి నుంచే ఎక్కువ వస్తాయి. భూమిలో అందరికీ రైతులకి ఉండే జ్ఞానం ఏంటంటే మనకు పురుగు వచ్చిందంటే పైన స్ప్రేకి వెళ్తూ ఉంటారు. దానికన్నా ముఖ్యంగా మొక్క చిన్న దశలో నుంచి, విత్తనం లేదా నార దశ నుంచి భూమికి కనుక మనం ఇటువంటి శిలీంధ్రాలన్నది అందించినట్లయితే, ఏదైనా రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులతో
అది వెర్మి కాంపోస్ట్ అవ్వచ్చు, సిటీ కంపోస్ట్ అవ్వచ్చు, లేదా పశువుల పెంట అవ్వచ్చు, గొర్రెల పెంట అవ్వచ్చు. ఇటువంటి వాటికి మనకి ఈ జీవాలని కలిపేసి మనం భూమిలో అందించడం వల్ల ఎక్కువ వివిధ దశల్లో ఉండే పురుగు దశలు ఉంటాయి. ప్యూపా, లార్వే, నింఫ్ దశ, ఈ దశలు ఉంటాయి, అడల్ట్ దశ. ఈ దశల్లో ఏదో ఒక దశ భూమిలో ఉంటుంది కాబట్టి అక్కడ వాటిని గుడ్లతో సహా అక్కడ నివారించి మనకి ఎక్కువ ఇది రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటాయి. దాంతోపాటే మొక్కలకు కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ ఇండివిజువల్ మైక్రోన్యూట్రియంట్స్ అందిస్తాము. అలాగే ఫార్ములేషన్స్ ఫార్ములా 1 నుంచి ఫార్ములా 7 వరకు వివిధ ఫార్ములేషన్ గ్రేడ్స్ ఉంటాయి. అది ఏపీ, తెలంగాణ ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన ఒక్కొక్క గ్రేడ్ ఉంటుంది. అది మనకి ముఖ్యంగా తెలంగాణ, ఏపీకి కలిపి ఒకటే గ్రేడ్. ఫార్ములా 1 నుంచి ఫార్ములా 7 వరకు అంటాం. ఫార్ములా 7 అంటే సాయిల్ గ్రేడ్ ఎక్కువ వాడతాము వివిధ పంటల్లో. అలాగే ఫార్ములా 4, ఫార్ములా 6 ఎక్కువ ప్రాచుర్యంలో వాడుతూ ఉంటారు. ఇవి కూడా మనం తయారు చేస్తాం. ఇవి కాకుండా ఇండివిజువల్ నైట్రోజన్, బోరాన్ 20% బోరాన్ లాంటిది, లేకపోతే చిలేటెడ్ జింకు, చిలేటెడ్ ఐరన్, ఇటువంటి వాటిని కూడా మనం రైతులకి అందజేస్తూ ఉంటాం. ఇవి కాకుండా ఆర్గానిక్ కాంపౌండ్, సేంద్రీయ కర్బనాల సమ్మేళనాలను వాడుతూ ఉంటాం. ఇండివిజువల్గా మీకు హ్యూమిక్ యాసిడ్, సీవీడ్, అమైనో, ఫల్విక్ లాంటివి కూడా రైతులకు కావాలి అనుకుంటే మనం అందజేస్తాము. అవి కాకుండా దానికి ఒక మన స్పెషల్ ఫార్ములేషన్స్తో కలిపి మనం కొన్ని ఉత్పత్తుల కింద అందిస్తూ ఉన్నాము. అవి వాడడం వల్ల ఏంటంటే వేరు వ్యవస్థ వృద్ధి చెందడం, అధికంగా కొమ్మలు అది రావడం, అధికంగా పూత పిందె రావడం, పూత పిందె రాలకుండా ఉండడం, ఇటువంటి వాటిని ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఇది కూడా వాడడం వల్ల ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం ఎందుకు చేయాలి అంటే తక్కువ ఖర్చుతో మనకి రాబడి రావాలి. తర్వాత మన భూమి యొక్క నేల సారాన్ని పాడు చేయకుండా మన సేంద్రీయ కర్బనాలని భూమిలో పెంచుకుంటూ మనం పంటను తీసుకున్నట్లయితే మన పర్యావరణానికి, భూమికి, మనుషులకి, మనం తినే ఆహారం అన్నిటిలోనూ కలుషితం కాకుండా ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. వీటి గురించి మీకు ఏ సమాచారం కావాల్సి వచ్చినా మా నెంబర్ని మీరు సంప్రదించగలరు. మా నెంబరు 8885280623. న్యాచురల్ ఫార్మింగ్ అది పెద్ద ఫాము. అయితే అందులో వచ్చేదంటే ఎక్కువ పంచగవ్య, జీవామృతం ఇవన్నీ వాడుతూ ఉన్నారు. దీనికి ఎగ్నెస్ట్గా ఏదైనా కలుపుదామని మైక్రోబ్స్ అవి కూడా యాడ్ చేసి ఇచ్చేద్దాం. బ్యాగ్కి ఒక 4 కేజీలు, 4 బ్యాగులు 5 బ్యాగులు వేసేసి 40 to 50 కేజీలు వచ్చేటట్టు వేసేస్తే పిక్ చేసేటట్టు చేస్తే సరిపోతుంది. దేనికది పైన లేబులింగ్ చేసేసి చేసేసి అంతే. ఇప్పుడు ఈ బ్యాగులన్నీ ఒకటి 15 కేజీలు నింపండి. 10 కేజీలు నింపేసి దేనికదే 5 బ్యాగులు చొప్పున ఒక్కొక్క బ్యాగ్లో వేసేసి ఇచ్చేసాను. అన్నిటికి సతీష్ని రాయాలి సరిపోతుంది. ఇదంతా ఇప్పుడు ఇది జల్లించాలి. ఇప్పుడు ఇంకాను జల్లించి వేయాలి కదా. సరే అయితే మొత్తం ఇది చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నవి 2 మైక్రోమిక్స్ ఈఎం అని ఒక ప్రోడక్ట్, ఫోటోకాన్ ఎస్జీ అని రెండో ప్రోడక్ట్. మైక్రోమిక్స్ ఈఎం అంటే ఎఫెక్టివ్ మైక్రోబియల్ కల్చర్స్ అంటాము. ఇందులో ఒక 12-18 రకాల మైక్రోబ్స్ కలిపి ఉంటాయి. ఎన్పీకే సాల్బిలైజింగ్, ఫాస్ఫేట్ సాల్బిలైజర్స్, పొటాష్ సాల్బిలైజర్స్, జింక్ సాల్బిలైజరు, ఫెర్రస్ సాల్బిలైజరు, తర్వాత దాంతోపాటు పీజీపీఆర్స్ అంటాం, బ్యాసిలస్ జాతికి చెందిన సూక్ష్మజీవులు అన్నీ కలిపి ఇందులో మిక్స్ చేసి ఇస్తాము. ఇది ఏ పంటకైనా వాడుకోవచ్చు. దుక్కు దున్నేటప్పుడు స్టార్టింగ్లో వేయాలి అనుకుంటే 10 కేజీలు ఒక ఎకరానికి సాయిల్కి వేయమంటాం. అదే పైన విడిగా జీవామృతము, పంచగవ్య ఇటువంటివి చేసుకునేటప్పుడు ప్రతి డ్రమ్కి 2 కేజీలు చప్పున చేసుకుని ప్రతి 15 రోజులు లేదా నెల రోజులు ఎప్పుడైతే వాడతారో అప్పుడు దీన్ని 2 కేజీలు దానికి యాడ్ చేసి దీంతోపాటే ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత అప్పుడు పంటకు వదిలినట్లయితే పంటలో రెసిస్టెన్స్ బిల్డప్ అవుతుంది. అంటే రెసిస్టెన్స్ అంటే రోగనిరోధక శక్తి, తెగుళ్ళని తట్టుకునే విధంగా పంటను తయారు చేయడం. తర్వాత భూమిలో ఉన్న పోషకాలన్నిటిని నత్రజని అవ్వచ్చు, భాస్వరం, పొటాషు ఇవన్నిటిని కొన్ని గాలిలోని తీసుకుని కొన్ని భూమిలో ఆల్రెడీ మనం వేసిన కెమికల్ ఫెర్టిలైజర్స్ని కరిగించేసి మన మొక్కకు అందించే విధంగాను
తర్వాత ఈల్డ్ అంటే దిగుబడిని పెంచడానికి కూడా ఈ పీజీపీఆర్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. సో ఇది మన కిచిడి మాదిరి అనమాట. అంటే మొత్తం ఇది కనుక మనం రెగ్యులర్గా వాడుతున్నట్లయితే పంటకి అన్ని రకాలుగాను ప్రొటెక్షన్ ఇచ్చి మన పంటని ఆరోగ్యవంతంగా మంచి దిగుబడి వచ్చేటట్టు చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఫోటోకాన్ ఎస్జీ అని మనం ఈ సేంద్రియ పదార్థాలు ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాము. ఇవి సీవీడ్స్, హ్యూమిక్, అమైనో, ఫల్విక్ ఇటువంటి వాటితో తయారు చేసిన గుళికలు. ఇవి ఏ పంటకైనా వాడచ్చు. వరి లాంటి దానిలో దుబ్బు చేసే కాలం అంటే 15 నుంచి 25 రోజుల మధ్యలో వేసుకున్నట్లయితే మనకి దుబ్బు బాగా చేసి ఎక్కువ పిలకలు వచ్చి మనకి దిగుబడి పెంచుతుంది. అలాగే మిర్చి, టమాటా, పత్తి ఇటువంటి కమర్షియల్ క్రాప్స్కి మనం వాడుకున్నట్లయితే మనం విత్తు పెట్టేటప్పుడు లేదా నారు పెట్టేటప్పుడు మనం కొద్దిగా వేసుకోవచ్చు. లేదా మనం ఏదైనా మెన్యూర్తో పాటు కూడా కలిపి వేసుకుని ఎకరానికి 10 కేజీలు చొప్పున మొక్క చిన్నగా ఉన్నట్లు అయితే వేరు వ్యవస్థ దృఢపడడానికి అలాగే కొమ్మలు అది అధికంగా రావడానికి ఎక్కువ దోహదపడుతుంది. ఇవి కొంతమంది రైతులకి ఏంటంటే బ్రాండ్ అవసరం లేకుండా మనకి తీసుకుంటారు. పెద్ద రైతులది దానికి ఏంటంటే 10 కేజీలు చొప్పున మనం వేసేసి అది నత్రజని బ్యాక్టీరియా, వ్యామ్, మైక్రోరైజా అంటాము, తర్వాత పిఎస్బి, అజిటోబ్యాక్టర్ ఇవన్నీ కూడా వేయి చేసేసి మనం రైతులకి సప్లై చేస్తూ ఉంటాం. మనం కొంత చిన్న ఫార్మర్స్కి అయితే చిన్న ప్యాకింగ్లో ఇస్తాము. అదే పెద్ద ఫార్మర్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే 10 కేజీల ప్యాకింగ్లో కూడా ఇస్తాం. ఈ నత్రజని బ్యాక్టీరియా, అజిటోబ్యాక్టర్ అంటాం, ఫాస్ఫో బ్యాక్టీరియా అంటాం, పొటాష్ బ్యాక్టీరియా అంటాం, అలాగే మైక్రోరైజా, వ్యామ్ అంటాం. ఇవన్నీ కూడా 10 కేజీల ప్యాకింగ్లో కూడా వేసి మనం ఇలా కొలిచి మనం వే చేసేసి మనం సర్వ్ చేయడం జరుగుతుంటుంది. రవికుమార్ దగ్గర మనం రైతుల అభివృద్ధి, ఆరోగ్య సమాజం అనే 2 రకాల కాంక్షల్ని చూడొచ్చు. నిరంతరం రైతు శ్రేయస్సే ముఖ్యంగా సేంద్రియ ఉత్పత్తుల్ని, సూక్ష్మజీవులతో కూడిన ఉత్పత్తుల తయారీలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ పంటల దిగుబడి పెరిగేందుకు అనేక రకాలుగా కృషి చేస్తూ ఉండటం విశేషం. తానే ప్రతి ఉత్పత్తిని పర్యవేక్షిస్తూ రైతుల అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తూ ఉన్నందుకు ఆయనకి ఆకుపచ్చని అభినందనలు తెలుపుతూ ఉన్నాం. మరింతగా మనం ఇన్నోవా సేంద్రియ ఉత్పత్తుల సంస్థ అధినేత రవికుమార్ ద్వారా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇది కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్ పెస్టిసైడ్స్ కానీ ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే నేల యొక్క భూభౌతిక స్థితులు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కెమికల్స్ని తగ్గించుకుంటూ వీటిని వాడడం వల్ల మన పంట తగ్గిపోతుందని ఒక అపోహ ఉంది. కానీ ఏ వ్యవధిలో ఎప్పుడెప్పుడు ఏం వాడాలి ఆ విధంగా మనం వాడినట్లయితే మనకి ఎక్కువ ఫలితాలను పొందొచ్చు. ఈ సమాచారం అంటే ఈ సేంద్రియ వ్యవసాయం గురించి ఏ ఉత్పత్తులు ఏ టైంలో ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో వాడాలి అనే సమాచారం కావాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సంప్రదించడానికి అంటే అన్ని వేళలా కాకుండా ఒక శనివారం, ఆదివారం లాంటి టైంలో మీరు కాల్ చేసినట్లయితే మేము తప్పకుండా సమాధానం చెప్తాం. రైతులకు కావాల్సిన ఐపీఎం ఇన్పుట్స్ కూడా మన దొరుకుతాయి. అదేంటంటే మనం ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్, జిగురు అట్టలు అంటాం కదా, వివిధ దశల్లో పురుగులు నరికట్టడానికి అవి కూడా పెట్టుకుంటాం. తెల్ల అట్టలు, బ్లూ కలర్ నీలం కలర్ అట్టలు, తర్వాత పసుపు కలర్ అట్టలు, వీటిని కూడా మనం అందించడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళకి. అలాగే ట్రాప్స్ ఫ్రూట్ ఫ్రైలో 2 రకాలు ఉంటాయి. వెజిటబుల్స్లో సంబంధించి కుకుర్బిటెల్యూర్ అంటాం. మన దోస, తర్వాత సొర, ఇటువంటి కాకర ఇటువంటి వాటికి సంబంధించి కుకుర్బిటెల్యూర్ అని అంటాము. దానికి సంబంధించిన ల్యూరు దొరుకుతుంది, ట్రాప్ దొరుకుతుంది.
తర్వాత ఈ ఫ్రూట్ ఫ్లైకి సంబంధించింది అంటే బనానా, పపయ్య, తర్వాత మ్యాంగో ఇటువంటి వాటిల్లో మనం పండు ఈగ నష్టాలు బాగా ఎక్కువ చేకూరుస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన ట్రాపుల్ యూస్ కూడా మనం అందుబాటులో ఉంచుతాం. ఇది వ్యామ్ అంటాము, మైక్రోరైజా, వెసిక్యులర్ ఆర్బిస్కులర్ మైక్రోరైజా అని. మనం ఈ పంటల్లో వచ్చే కింద ఉండే సూక్ష్మ పోషకాలు, హెవీ మెటల్స్ ఇవన్నిటిని మనం కింద కరిగించి మొక్కకు అందిస్తుంది. మొక్కని డ్రాట్ కండిషన్స్ నుంచి అంటే నీటి ఎద్దడి ఇటువంటి వాటి నుంచి రానివ్వకుండా తయారు చేస్తుంది. తర్వాత కింద ఉంటే హెవీ మెటల్స్, టాక్సిన్స్ అంటాం కదా, వాటిని అన్నిటిని మొక్కని కన్వర్ట్ చేసి మొక్క మీద ఎఫెక్ట్ లేకుండా చేసి మొక్క ఆరోగ్యమైన ఎదుగుదలకు ఎక్కువ ఉపయోగపడుతుంది. దీన్ని మైక్రోరైజా అంటాము. వ్యామ్ అని షార్ట్కట్లో మనం అంటూ ఉంటాం. ఇది మనం ముఖ్యంగా ఎన్పికే మైక్రోబ్స్ అంటాం. అంటే నత్రజని ఇచ్చే అజిటోబ్యాక్టర్ కానీ, ఫాస్ఫేట్ సాల్యుబిలైజర్ భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా కానీ, పొటాష్ మొబిలైజర్ కానీ, తర్వాత జింక్ సాల్యుబిలైజర్ కానీ, ఫెర్రస్ సాల్యుబిలైజర్ ఇవన్నీ కలిపి ఒకే ప్రోడక్ట్ కింద మైక్రోమిక్స్ ఎన్పికే ప్లస్ అనే ప్రోడక్ట్ ఇస్తున్నాం. ఇదేంటంటే భూమిలో ఉన్న వాటిని, తర్వాత వాతావరణంలో ఉండే నైట్రోజన్ని మనం వేర్ల ద్వారా మొక్కలకు అందించడం, తర్వాత కింద ఉండే భాస్వరము, పొటాషు, తర్వాత జింకు, ఫెర్రస్ లాంటి సూక్ష్మ పోషకాలను అన్నిటిని కూడా మొక్కకి అందించి మొక్కలను తీసుకుని ఆరోగ్యంగా ఎదిగేటట్లు ఎక్కువ ఉపయోగపడతాయి. ఇవన్నీ ఉపయోగించే విధానం ఏంటంటే మనం పశువుల పెంట లేదా వెర్మీ కంపోస్ట్ ఇటువంటి వాటితో మిక్స్ చేసి మనం సాయిల్లో వేసుకోవచ్చు, లేదా 5 గ్రాములు 1 లీటర్కి కలుపుకుని మొక్క మొదలకు వేసుకోవచ్చు. దీన్ని ప్యాసిలోమైసిస్ అంటారు. ముఖ్యంగా చెట్ల వేర్లలో నెమటోడ్, నులిపురుగు అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. వాటిని చేయడానికి మనం గుళికల రూపంలో కెమికల్ గుళికలు అవి వేస్తూ ఉంటాం. వాసన రానికులు 3G 4G గుళికలు, 4-8 గుళికలు వేస్తూ ఉంటాం. దాని ప్లేస్లో ఇది ఒక శిలీంధ్రము. ఇదేంటంటే ఈ పంటకి నష్టం చేసే రూట్ నాట్ నెమటోడ్ లేదా హెయిరీ రూట్ నెమటోడ్స్ అని 2-3 రకాల నెమటోడ్స్ మన పంటను నష్టం చేస్తూ ఉంటాయి. అటువంటి వాటిని ఇది రానివ్వకుండా ఆ నెమటోడ్ని కంట్రోల్ చేయగలిగే శిలీంధ్ర జాతి చెందిన ప్యాసిలోమైసిస్ లిలాసినస్. ఇది మనం పశువుల పెంటలో కలిపి వాడుకుంటాము. కింద భూమిలో నేలలో వేయాలంటే 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొక్క వేరు పాదులు అంత తడిచేటట్టు మనం కింద వేసినట్లయితే మనం మొక్కని మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న భూమిలో ఉన్న నెమటోడ్ సంఖ్యను బట్టి మనం దీన్ని 5 రోజులకి లేదా వారం రోజులకి ఒకసారి 2-3 దఫాలుగా వాడినట్లయితే మంచి ఫలితాలు మనం చూడవచ్చు. దీన్ని మనం బయో కంట్రోల్ ఏజెంట్ అంటాం. జీవ శిలీంద్ర నాశిని, ట్రైకోడర్మా విరిడి అని ఎక్కువ వింటూ ఉంటారు. ఇదేంటంటే భూమికి ద్వారా, తర్వాత వేర్ల ద్వారా, విత్తనం ద్వారా వచ్చే శిలీంద్రపు తెగుళ్ళని అన్నిటిని కంట్రోల్ చేయడానికి ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఎక్కువ వాడుతూ ఉంటాము. ఇది కూడా అంతే, విత్తన శుద్ధి మొదలుకొని నారు శుద్ధి, తర్వాత భూమిలో వెర్మి కంపోస్టు లేదా పశువుల పెంట లాంటి ఆర్గానిక్ మెన్యూర్స్ సేంద్రియ ఎరువులతో కలిపి వేసుకోవచ్చు. లేదా పంట మొదల్లో వేసుకోవాలంటే లీటర్కి 5 నుంచి 10 గ్రాములు కలుపుకొని వేర్లు తడిచే విధంగా మనం మొక్క పాదులకు వేసుకుని మనం దీన్ని ఉపయోగించుకున్నట్లయితే వచ్చే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, ఎండుకుళ్ళు, ఎండు తెగులు ఇటువంటి వాటి తెగుళ్ళని అన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అని ఒక బ్యాక్టీరియా. ఇదేంటంటే ఇది కూడా అంతే, గాలి ద్వారా, వాతావరణం ద్వారా వచ్చే శిలీంధ్ర తెగులను కంట్రోల్ చేయడానికి, అలాగే బ్యాక్టీరియల్ తెగులను కంట్రోల్ చేయడానికి బాగా ఎక్కువ ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇదేంటంటే వరిలో అగ్గి తెగులు, పొడ తెగులు, ఎండు తెగులు ఇటువంటి పైన వాతావరణం ద్వారా వచ్చే తెగుళ్ళని, అదే టమాటా, మిర్చి ఇటువంటి వాటిలో ఆకుమచ్చ, కాయమచ్చ, సర్కోస్పొర, లీవ్ స్పాట్స్ ఇవి అంటాం. వాటిని కంట్రోల్ చేయడానికి మనం ఈ సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది 5 గ్రామ్స్ 1 లీటర్ వాటర్ కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు. అదే భూమి ద్వారా ఇచ్చినట్లయితే మనం ఎకరానికి 2 నుంచి 4 కేజీలు పశువుల పెంటలో కలిపి మనం భూమిలో పంట నాటేటప్పుడు లేదా నారు నాటిన తర్వాత వెంటనే మొక్క పాదులకు అందేటట్టు వేసుకోవాలి. ఇది మనం ఇండివిజువల్ ప్రోడక్ట్ మనం వాడడం కన్నా ఒక 4-5 రకాల బ్యాక్టీరియాలు కలిపి మనం వాడినట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది.
ఇది అటువంటి జాతికి సంబంధించిందే. ఇమ్యూనోడెక్స్ పేరుతో మనం ఎస్పెషల్లీ ఈ పొమగ్రనేట్ మన దానిమ్మ రైతులకి దీన్ని అందజేస్తూ ఉన్నాం. ఇందులో హై CFU కౌంట్తో మనం ఈ ప్రోడక్ట్ని డెక్స్ట్రోజ్ బేస్తో తయారు చేయడం జరిగింది. ఇది వాడడం వల్ల మనం ఇందాక అనుకున్న మన జాంతోమోనాస్ ఆకుమచ్చ కాయమచ్చ తెగుళ్ళు ఏదైతే ఉంటుందో, ఎక్కువ దానిమ్మ పంటలను ఎక్కువ ఏదైతే నష్టపరుస్తుందో అటువంటి వాటిని సమర్థవంతంగా నివారించడానికి ఇందులో ఉండే బ్యాసిలస్ జాతికి సూడోమోనాస్ జాతికి చెందిన సూక్ష్మజీవులు బాగా ఎక్కువ ఉపయోగపడతాయి. ఇది 1 గ్రాము నుంచి 1.5 గ్రాము 1 లీటర్ వాటర్ కలిపి మొక్క బాగా తడిచేటట్టు స్ప్రే చేసుకోవాలి. ప్రతి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందుతాం. ఈ మధ్య ఎక్కువ మిర్చి టమాటా రైతులు విల్ట్ ప్రాబ్లంతో ఎక్కువ ఎండు తెగులు అని ఒకటి వచ్చి విల్ట్ ప్రాబ్లంతో ఎక్కువ నష్టపోతూ ఉన్నారు. అది రానివ్వకుండా ఉండడానికి ఇదే బ్యాక్టీరియాని మనం ఇందులో ఒక 4-5 రకాల మంచి చేసే సూక్ష్మజీవుల్ని కలిపి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది మొక్క పాదు నుంచి కింద వేరు నుంచి పైన తడిచే విధంగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఆ తెగుళ్ళ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఆకుమచ్చ కాయమచ్చ లాంటి వాటిని కూడా మనం రానివ్వకుండా చేస్తుంది. ఇది కూడా అంతే, 1.5 గ్రాము 1 లీటర్ వాటర్ కలిపి మొక్క పూర్తిగా తడిచేటట్టు మనం స్ప్రే చేసుకోవచ్చు. EPF అంటే ఎంటమోపాథజెనిక్ ఫంగై అని బవేరియా బసియానా జాతికి చెందిన శిలీంధ్రము. ఇది పంటల యొక్క ఆకులు తినడానికి కానీ క్యాటర్పిల్లర్ ఫ్యామిలీస్ అంటాం, లార్విసైడ్ గొంగళి పురుగు జాతికి చెందిన పురుగులన్నిటిని నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది సేంద్రియ వ్యవసాయంలో. ఇది పంట పురుగు యొక్క నోట్లో కానీ తర్వాత చర్మం మీద కానీ దీని యొక్క శిలీంధ్రం అల్లుకుపోయి నెమ్మదిగా ఆ పురుగుని ఆహారం తీసుకునే విధంగా చేసుకోకుండా దాన్ని చంపేసి మనకి ఆ పురుగుల నుంచి మనల్ని పంటని కాపాడే ఒక శక్తి. ఇది కూడా సేమ్ EPF జాతికి చెందిన శిలీంధ్రమే. దీన్ని మెటరైజం ఎనైసోప్లే అంటాము. ఇది భూమిలో మనం వచ్చే పెంట ద్వారా వచ్చే పేడ పురుగు మనం వైట్ గ్రబ్ అంటాము. చెదలు టర్మైట్స్ని బాగా నివారించడంలో ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. దీన్ని మెటరైజం ఎనైసోప్లే అనే పేరుతో పిలుస్తాం. ఇది కూడా ఒక జీవ శిలీంధ్రమే. దీన్ని వాడడం వల్ల వాటికి పురుగుకి రోగాన్ని కలిగించి దాన్ని రానివ్వకుండా చేస్తుంది. ఇది ఈ జీవ శిలీంధ్రాలన్నీ కూడా మనం పశువుల పెంటలోనూ వెర్మీ కాంపోస్ట్ను ఇటువంటి వాటిలో మనం కొద్దిగా వేపపిండితో పాటు కలిపి వేసుకున్నట్లయితే ఎక్కువ కాలం మనం భూమిలోనే ఉండి ఆ పురుగుల్ని రానివ్వకుండా నియంత్రించడానికి ఎక్కువ ఉపయోగపడతాయి. ఇది మనం అనుకున్నాం సేంద్రియ కర్బనాన్ని మనం భూమిలో పెంచడానికి లేదా మనం ఎరువుల్లో మనం అధికంగా వెజిటేటివ్ గ్రోత్ ఆకులు అవి వృద్ధి చెందడానికి కొమ్మలు వృద్ధి చెందడానికి అని ఇది పొటాష్ హ్యూమేట్ బేస్తో కొన్ని మూలకాలు యాడ్ చేసి హ్యూమిక్ ప్లస్ పేరుతో మనం ఇస్తూ ఉన్నాము. ఇది స్ప్రే చేసుకోవడానికైతే 1.5 గ్రామ్ పర్ లీటర్ చొప్పున మనం స్ప్రే చేసుకోవచ్చు. అదే భూమిలోకి వెళ్ళడానికి 1 కేజీ నుంచి 2 కేజీలు మనం తరచు వారానికి ఒకసారి చొప్పున ఇచ్చుకున్నట్లయితే మన తెల్లవేరు వృద్ధి చెందుతుంది. అలాగే మన అధికంగా కొమ్మలు అవి పెరగడానికి బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది. దీన్ని హ్యూమిక్ ప్లస్ పేరుతో ఇస్తూ ఉన్నాం. ఇది ఫోటోకాన్ అని ఇది ఒక మళ్ళీ సేంద్రియ కర్బనాల్ సమ్మేళనం. ఇది కూడా ఇందులో సీవీడ్స్ అధికంగా ఉండి మనకి పంట ఆరోగ్యమైన ఎదుగుదలకి తర్వాత పూత పిందె ఎక్కువ రావడానికి దీంట్లో కొన్ని ఎంజైమ్స్ అవి యాడ్ చేసి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది 2.5 ml నుంచి 3 ml 1 లీటర్ నీటికి వాడడం వల్ల అధికంగా పూత పిందె పెరగడం అలాగే గ్రోత్ కూడా రావడానికి ఎక్కువ దోహదపడుతుంది. దీన్ని పెస్ట్ ఆయిల్ అంటాము. ఇదేంటంటే ఒక ఆల్కలాయిడ్ చెట్ల ఆకుల నుంచి మన గింజల నుంచి తీసిన ఆయిల్స్ ద్వారా తయారు చేయబడింది. ఇందులో వేప కరంజ సీతాఫలం
చేప నూనె, క్యాష్యూనట్, జీడిపిక్కల ఆయిల్ ఇటువంటివన్నిటిని మనం కలిపి ఇది తయారు చేయడం జరిగింది. ఇది స్పెషల్ ఫార్ములా. ఇది 2 నుంచి 3 ml 1 లీటర్ వాటర్కి మినిమం వాడుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కువగా ఉండి పురుగు అది ఎక్కువగా ఉందనుకున్నప్పుడు 5 ml 1 లీటర్ నీటికి కూడా వాడుకోవచ్చు. ఇది ఇలా తరచూ వాడుకోవడం వల్ల మనకి పురుగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఇది దేంట్లోనైనా కలుస్తుంది. అటు కెమికల్ పెస్టిసైడ్స్లో కానీ బయలాజికల్ పెస్టిసైడ్లో కానీ దేంట్లోనైనా కలిపి మనం స్ప్రే చేసుకోవడంలో అధిక ప్రయోజనాలు పొందవచ్చు. సూక్ష్మ పోషక లోపాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది జింక్ లోపాలు అన్ని పంటల్లోనూ ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అలా కనపడినప్పుడు ఇది EDTA జింక్ అంటాం. అంటే జింక్ 12% జింకుని మనం 1.5 గ్రామ్ 1 లీటర్ నీటితో కలిపి మనం పిచికారి చేసినట్లయితే జింకు లోపాలని, జింకు వల్ల ఏర్పడే అవలక్షణాలని మనం నిరోధించవచ్చు. మనకి ఆరోగ్యమైన పంట వస్తుంది. సూక్ష్మ పోషక లోపాల్లో మరో ముఖ్య పోషకం ఐరన్, ఫెర్రస్ అంటాము. ఇది కూడా అంతే. EDTA ఫెర్రస్ లేదా EDTA ఐరన్ అంటాము. దీన్ని 12%తో ఉంటుంది. ఇది కూడా 1 గ్రామ్ నుంచి 1.5 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవడం వల్ల మనం ఈ ఐరన్ సంబంధించిన సూక్ష్మ పోషకాలన్నిటిని మనం ఓవర్కమ్ కావడానికి ఛాన్స్. ఇప్పుడు సూక్ష్మ పోషకాల్లో ఇప్పుడు మ్యాక్రో ఎలిమెంట్స్ తర్వాత NPK తర్వాత CMS, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అంటాం. అందులో ముఖ్య పోషకం మెగ్నీషియం అని ఒకటి ఉంటుంది. మెగ్నీషియం భూమికి విడిగా కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్స్ లేకపోతే మిద్దె తోటలు అంటున్నాం, మిద్దె పంటల మీదకి ఎక్కువ వాడుకోవడానికి మెగ్నీషియం రికమెండ్ చేస్తూ ఉన్నారు. దీన్నే ఎప్సమ్ సాల్ట్ అని కూడా అంటారు. ఈ మెగ్నీషియం సల్ఫేట్ కూడా 3 గ్రాముల నుంచి 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకోవడం వల్ల ఆ మెగ్నీషియం లోపాలను నివారించవచ్చు. మనం వివిధ పంటల్లో మనం పిచికారీల గురించి వీటి గురించి మాట్లాడుకున్నాం. మనం స్ప్రే చేసేటప్పుడు, పిచికారీ చేసేటప్పుడు మనం పట్టింది మన ఆకు అంతా విస్తరించాలి, స్ప్రెడ్ అవ్వాలి, తర్వాత దాన్ని గమ్లో పట్టుకుని ఉండాలి. విస్తరించడానికి దీనికి స్ప్రెడ్డర్ అంటాం, సిలికాన్ స్ప్రెడ్డర్. ఇది వెన్వెట్ అనే పేరుతో మనం సిలికాన్ స్ప్రెడ్డింగ్ ఏజెంట్ని మనం అందిస్తున్నాం. ఇది 200 లీటర్లకి 70 ml నుంచి 100 ml వాడుకుని మనం స్ప్రే చేసుకోవచ్చు. అదే 500 లీటర్ల ట్యాంక్ ఉంటే ఒక 250 ml ఆ ట్యాంక్ కలుపుకుని మనం వివిధ పిచికారీ మందులు మనం చేసుకున్నట్లయితే ఆ పిచికారీ మందు సవ్యంగా పంట యొక్క అన్ని భాగాలకి మనం పూర్తిగా స్ప్రెడ్ అయ్యేటట్టు చేయడంలో ఈ వెన్వెట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది లెక్సీ-గోల్డ్ అని. ఇది మళ్ళీ సేంద్రీయ కార్బనాల సమ్మేళనం. ఈ లెక్సీ-గోల్డ్ ఏంటంటే అధికంగా మనకి అమైనోస్, ఫల్విక్, సీవీడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు మనం జెబ్రలిక్ అవి కూడా మనం కలపడం వల్ల, హార్మోన్స్ని కలపడం వల్ల ఎక్కువ పూత ఏర్పడడానికి బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది. అదే సాయిల్ లాంటి దానికి వేస్తే సాయిల్లో కింద భూమి ద్వారా కొత్త వేర్లు, తెల్ల వేరు పుట్టి మనకి దృఢంగా చెట్టు పెరగడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది స్ప్రే చేసేటప్పుడు 3 ml 1 లీటర్ వాటర్కి వాడుకోవచ్చు. భూమిలో ఇవ్వాలి అనుకుంటే 2 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు భూమిలో అందించాలి. ఈ ఉత్పత్తులన్నీ సేంద్రీయ వ్యవసాయంలోనూ వాడతారు. ఆర్గానిక్ ఫార్మింగ్తో పాటు కన్వెన్షనల్ ఫార్మింగ్ కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు కూడా వాడతారు వివిధ దశలను బట్టి. మనం ఇవన్నీ కూడా మీకు డీలర్ల దగ్గర, వీటి దగ్గర అందుబాటులో ఉంటాయి. మీకు అక్కడ దొరకని పక్షంలో మమ్మల్ని సంప్రదించవచ్చు. మా నెంబర్ 8885280623. నా పేరు రవికృష్ణ, ఇన్నోవా అగ్రో ల్యాబొరేటరీ LLP. నా నెంబరు 8885280623. ఈ నెంబర్కి కాల్ చేసి నన్ను సంప్రదించవచ్చు. ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిరి పంటలు కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.